38వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. చూడండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై, నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు, నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై, నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. శత్రువులు 1, పగ తీర్చుకొనివారు 2, 3వది నీ విరోధులు అంటే దేవుని విరోధులు. దేవునికి శత్రువులు ఎవరు? పగ తీర్చుకున్న వారెవరు? విరోధులు ఎవరు? దేవునికి విరోధులైన వారితో మనకు వచ్చిన తలనొప్పి ఏంటి? దేవునికి శత్రువులైన వారితో మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అది దేవునికి వాళ్లకు చెందిన సంగతి. అసలు మన స్తుతులతో పనేంటి? మన స్తోత్రాలతో పనేమిటి? అవసరం లేదు కదా. దేవుడు వాళ్ళు చూసుకుంటారు. శత్రువులు దేవునికి సంబంధించిన వాళ్ళు, పగ తీర్చుకునే వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు. అలాగే విరోధులు ఆయనకు విరోధంగా ఉన్నవాళ్ళు. మనకి వాళ్ళకేం శత్రుత్వం లేదు, మనకి వాళ్ళకేం పెద్ద సంబంధాలు కూడా లేవు. కానీ ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారు. దేవుడు కనపడుతున్నాడు, దేవుని శత్రువులు విరోధులు కనపడుతున్నారు, మానవులమైన మనం కనపడుతున్నాం. ఇంతకీ అసలు ఈ శత్రువులు ఎవరు? పగ తీర్చుకొని వారెవరు? విరోధులు ఎవరు? అంటే సృష్టి ఆరంభంలో మనకంటే ముందు దేవుడు దేవదూతలను నిర్మించాడు అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అందులో ఒక శ్రేష్టమైన కెరూబు హృదయ గర్వాన్ని బట్టి హృదయపూర్వకంగా పాపము చేసినందున దేవునికి శత్రువు అయిపోయిన సంగతి మనకు తెలిసిందే. మహోన్నతునితో తనను తాను సమానునిగా చేసుకొని దేవుని నక్షత్రముల కంటే పైగా తన సింహాసనమును హెచ్చించుకొన జూచినటువంటి ఒక కెరూబు, ఒక తేజో నక్షత్రం పడద్రోయబడినటువంటి ఘట్టాన్ని యెషయా గ్రంథంలో మనం అనేక సార్లు చదువుకున్నాం. దేవ విరోధి, దేవునికి శత్రువు, దేవుని మీద పగబట్టినటువంటి వాడు. తానొక్కడే కాకుండా తన బోధ చేత అనేక మందిని ప్రభావితం చేసి 1/3 100 కోట్ల దేవదూతలు ఒక అంచనా ప్రకారం, ఊరకు ఒక అంచనా 100 కోట్ల దేవదూతలు అయితే అందులో 33% అంటే 33 కోట్ల మందిని ప్రభావితం చేసి వాళ్ళందరికీ తాను ఒక నాయకుడై ఆ మిగిలినటువంటి దేవదూతల్ని తన వైపు ఆకర్షించుకోవడానికి దేవునికి ఆ సింహాసనం లేకుండా మెజారిటీ ఎటైతే అటే కదా పరిపాలన. సో తనకు మెజారిటీ తెచ్చుకోవడానికి పోరాడి ఒక 33% మాత్రమే ఓట్లతో అట్లా నిలబడి తిప్పలు పడుతున్నాడు, నెక్స్ట్ అన్న మెజారిటీ సాధించాలని. ఓ శత్రువు. పదవులు నుంచి తొలగించబడ్డారు కానీ రాజ్య బహిష్కరణ అయితే వాళ్ళకి విధించలేదు. జాబ్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకి క్వార్టర్స్ ఇస్తారు, జాబు తీసేస్తే వాళ్ళు ఉండే నివాసం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. అవునా? వాళ్ళు ఉండే నివాసాలు ఖాళీ చేసి వెళ్ళాల్సిందే కానీ పూర్తిగా దేశం వదిలిపెట్టిపోయే అవసరం ఏమి ఉండదు. ఈ కెరూబుకి, ఇతని దూతలకి, వీళ్ళందరికీ తమ పదవులు పోయినాయి. ఆ పదవులు ఉన్నప్పుడు వారికి దేవుడిచ్చినటువంటి స్థానాలు పోయినాయి, కానీ రాజ్య బహిష్కరణ అయితే జరగలేదు. పరలోకానికి వాడు వెళ్ళి రావచ్చు. దేవదూతల మీటింగ్ జరిగినప్పుడు అందరితో పాటు వీళ్ళు కూడా వెళ్ళి ఆ మీటింగ్లో అటెండ్ అయ్యి రావచ్చు.
ఎంతమందికి అర్థమైంది? ఎక్కడికి ఇంకా బహిష్కరణ విధింపబడలేదు? పరలోకానికి. తండ్రి అయిన దేవుని ముందుకెళ్ళి వాడు ఫిర్యాదులన్నీ చేసుకోవచ్చు. ఆయన జడ్జి. ఆయన దగ్గరికి వెళ్ళి వాడు కంప్లైంట్స్ అన్నీ చేసుకోవచ్చు, వాడు అర్జీలన్నీ పెట్టుకోవచ్చు. దూతల మీద పెట్టవచ్చు, లేదా మానవుల మీద పెట్టవచ్చు, వాడి ఇష్టం. కానీ అంతకు ముందున్న హోదా అయితే వాడికి ఉండదు. అంతకుముందు దేవుడు వారికి ఇచ్చిన నివాస స్థానములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళు మళ్ళా వెళ్ళి అందులో నివసించడానికి అవకాశం ఉండదు. మరి ఎక్కడ ఉండాలి అంటే ఆకాశ మండలం. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఉన్నత స్థానాలలో అయితే మళ్ళా వాళ్ళు వెళ్ళి వెలగబెట్టడానికి లేదు. స్థానం పోగొట్టుకున్నారు, పదవి పోగొట్టుకున్నారు. ఏం ఆశించి అంటే దేవుని సింహాసనాన్ని ఆశించి, అంతకంటే పైగా హెచ్చించుకోవాలని చూసి. ఎట్లా సాధ్యమైంది అంటే దానికి ఉండే లాజిక్ దానికి ఉంది. అయితే మన సబ్జెక్ట్ అది కాదు. అది కూడా కారణం గతంలో చెప్పాను. ఇది ప్రస్తుత అంశానికి సంబంధించి జస్ట్ మీకు ఒక పునాదిలాగా వేస్తున్నాను. శత్రువు, పగ తీర్చుకున్నవాడు, విరోధి. దేవునికి కదా, మరి మనకెట్లా విరోధి అయ్యాడు? మనకెందుకు శత్రువు అయ్యాడు? మన మీద ఎందుకు పగబట్టాడు? వాడితో మనకేమన్నా కేసులు ఉన్నాయా? ఆ కెరూబు అనగా సాతాను లేక అపవాది అనబడిన ఆ వ్యక్తితో మనకేమన్నా కొట్లాట్లు ఉన్నాయా? గొడవలు ఉన్నాయా? అల్లర్లు ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయా? అసలు వాడు తెలుసా మనకి? మన కళ్ళతో చూసామా? పర్సనే తెలియదు మనకి, ఇంతవరకు ముఖాముఖి చూడలేదు. కానీ వాడు మనకు విరోధిగా మారటం ఏమిటి? మనకు శత్రువు అవ్వటం ఏమిటి? మన మీద పగబూనటం ఏమిటి? ఇవన్నీ దేవుడి మీదనా మన మీదనా అంటే ఇక్కడ ఇద్దరూ కనపడుతున్నారు. దేవునికి విరోధి, మన శత్రువు పగబూనినవాడు, పగబట్టినవాడు. మన మీద, దేవుని మీద, ఇద్దరి మీద ద్వేషం పెంచుకున్నాడు. దేవుని మీద అంటే వాడుకున్న స్థానాన్ని తొలగించి జాబ్ తీసేసి గెంటేశాడు కాబట్టి దేవుని మీద పగబట్టడం ఈ సైతాన్ అనేవాడికి యుక్తమే. అసలు మనమేం వాడి స్థానం తీసామండి? అసలు మనం వాడి ఉద్యోగం ఏం పీకేసాము? వాడితో మనకేం ఆస్తి తగాదాలు ఉన్నాయి? అసలు మన మీద వాడు పగబట్టడం ఏమిటి? మనకు వాడు శత్రువు అవ్వటం ఏమిటి? ఎవరు? పెద్దగా చెప్పండి. రైట్, సాతాను లేక సైతాను. అసలు ఎందుకు మన మీద ద్వేషం అంటే చిన్న కారణం. దేవుడు మనల్ని ప్రేమించి వాళ్ళు కోల్పోయిన స్థానము కంటే ఉన్నతమైన స్థానాన్ని మనకివ్వడానికి దేవుడు నిశ్చయించినందున, మనల్ని దేవుడు ప్రేమించినందున, క్రీస్తు రక్తమును బట్టి, విశ్వాసమును బట్టి మనల్ని కుమారులనుగా, కుమార్తెలనుగా ఆయన స్వీకరించినందున, మనమందరము దేవుని సంతానం అయిపోయాం గనుక దేవుడు, దేవుని పిల్లలు ఇద్దరు నాకు శత్రువులు. ఇప్పుడు నాకు పిల్లలు లేనప్పుడు నాకు శత్రువు ఉన్నాడండి. నాకు పిల్లలు లేనప్పుడు నేనే వాడికి శత్రువుని. నాకు పిల్లలు పుడితే ఆ పుట్టిన పిల్లలు కూడా వాడికి శత్రువులే. నాకు పిల్లలు పుట్టినప్పుడు ఒకడే శత్రువు నేను వాడికి. నాకు పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు అయినారు అనుకో, ఇప్పుడు వాడికి నలుగురు శత్రువులు అయినట్టు. ఎందుకంటే శత్రువుకి పిల్లలు అయినారు కదా. శత్రువు పిల్లలు కూడా వాడికి ఏమవుతారు? మిత్రులు అవుతారా, శత్రువులు అవుతారా? పెద్దగా చెప్పండి, నేను పట్టలేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అది వాడు దేవునికి విరోధి, దేవునికి శత్రువు, దేవుని మీద పగబూనాడు. ఆయన మనల్ని విశ్వాసమును బట్టి కుమారులనుగా, కుమార్తెలనుగా స్వీకరించినందున, మనలను ఆయన వారసులుగా చేసినందున మనతో కూడా వాడికి శత్రుత్వం ఏర్పడింది. మన మీద కూడా వాడు పగ పెంచుకున్నాడు. మాకు దక్కనిది వాళ్ళకు కూడా దక్కటానికి వీల్లేదు. ఎవరికి? మానవ జాతికి. మాకు లభించనిది వాళ్ళకు లభించడానికి వీల్లేదు. యాకోబుకు 12 కొడుకులు ఉంటే 11వ కొడుకుని ప్రత్యేకంగా ప్రేమించాడు. అద్దాల అంగీ తొడిగించాడు. ఈ అద్దాల అంగీ తొడిగించినందున మిగిలిన అన్నల 10 మందికి కూడా యోసేపు మీద కడుపు మంట, అసూయ. ఎందుకు?
అంటే తమకంటే ప్రత్యేకంగా యోసేపును యాకోబు ప్రేమించినందున ఆ మిగతా కొడుకులకి తండ్రి మీద బాధ, తమ్ముడి మీద అసూయ. ఇందులో యోసేపు తప్పేమన్నా ఉందా? యోసేపు ఏమన్నా ఉత్తరవాదా? ఏం లేదు. కానీ తన అన్నలకు తను శత్రువు అయిపోయాడు. ఎంత శత్రుత్వం అంటే ఆ తమ్ముడిని చంపేంత ఆలోచన చేశారు. ఇలాంటి ఫీలింగే, ఆ అసూయ అనేదే ఆ సాతాన్ అనేవాడికి మానవ జాతి మీద ఉంది. ఇది అసలు వాడు మనల్ని ద్వేషించడానికి కారణం ఏంటంటే, దేవుడు మనలను ప్రేమించటమే వాడు మనల్ని ద్వేషించడానికి కారణం. ఏది మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి. దేవుడు మనల్ని ప్రేమించటమే ఈ అపవాది లేక సైతాన్ అనేవాడు మనల్ని ద్వేషించడానికి కారణం. లేకపోతే వాడికి మనకేం కొట్లాటండి, మనకేం కేసులు ఉన్నాయి వాడితో? అసలు వాడి ముఖం ఎట్లా ఉంటుంది? కాబట్టి దేవుని మీద పగబూనిన అతడు దేవుని పిల్లలమైన మనల్ని కూడా ద్వేషించి, దేవుణ్ణి ఎంతగా ద్వేషిస్తాడో ఆయన పిల్లలమైన మనల్ని అంతే ద్వేషించి, మన పతనాన్ని కోరుకొని మనం పాడు కావాలని, నాశనం అవ్వాలని, భ్రష్టు పట్టాలని, దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశించాడో చూసారా? మీరు గమనించారో లేదో, మహాభారత గాథలో శకుని అని ఒకడు ఉంటాడు. ఈ శకుని క్యారెక్టర్ తెలుసా మీకు? ఈ కౌరవులు ఉంటారు, 9 కౌరవులు. వీళ్ళ మేనమామ, వాళ్ళ అమ్మ తమ్ముడు. ఈ శకుని తండ్రిని, శకుని సంబంధులందరినీ భూగృహంలో బంధిస్తారు. బంధించి వాళ్ళందరూ ఒక్కసారి చావకుండా క్షీణించి చచ్చేటట్టు పిడికిలితో ఒక పిడికిలి మెతుకులు, ఆ భూగృహం అంటే ఆ భూగర్భంలో ఒక కారాగారం ఉంటుందన్నమాట. పైనుంచి చూస్తే మా కింద అందులో మనుషులు కనపడతారు. పిడికిలితో పిడికిలి మెతుకులు అందులో రాల్పుతారు. ఒక్కొక్క మెతుకి ఒక్కొక్కడు అన్నట్టు, ఒక్కొక్కడికి ఒక్కొక్క మెతుకు ఆహారం. ఏం సరిపోతుంది? గుప్పెడు మెతుకులు అట్ట రాల్పుతారు. అది తినండి అంటే త్వరగా చావకూడదు, అలాగని బతకూడదు, క్షీణించి చావాలన్న శిక్ష. ఆ శిక్ష ఎందుకు పడ్డదంటే అదొక ప్రసంగం అయ్యిద్ది, అది వద్దులే కానీ జస్ట్ సింపుల్గా మ్యాటర్ చెప్తున్నా. పిడికిలితో ఒక పిడికిలి మెతుకులు రాల్పితే అవన్నీ ఫస్ట్ తినడానికి ఆకలి ఎగబడతారు అందరూ, ఆ బందీ గృహంలో ఉన్నవాడు. అప్పుడు శకుని తండ్రి చెప్తాడు, ఆగండి, వాళ్ళు మనకి దుర్మార్గం చేశారు కాబట్టి పెద్దవాళ్ళు చేసిన దుర్మార్గం వాళ్ళ సంతానం అందరూ అనుభవించాల. టోటల్గా అసలు ఆ వంశమే నాశనంగా అయిపోయేటట్టు మనం చేయాల. కానీ అందరం బందీలం అయిపోయాం. మరి వాడి మీద పగట తీర్చుకోవాలా? మనల్ని ఇందులో బంధించిన వాడి కుటుంబంతో సహా, పిల్లలతో సహా మనం పాడు చేయాల. ఎందుకంటే మన టోటల్ ఫ్యామిలీని వాడు ఇందులో బంధించి నాశనం చేస్తున్నాడు కనుక ఆ ఫ్యామిలీ మొత్తాన్ని మనం ఎఫెక్ట్ చేయాల. తండ్రినే కాదు, పిల్లల్ని కూడా సమూలంగా నాశనం చేయాల. ఏం చేయాల ఆలోచించండి. వాడు గుప్పెడు మెతుకులు రాల్పితే తలా ఒక మెతుకు కోసం మనం కొట్టుకు చస్తే, ఆ ఒక్క మెతుకు, ఆ 2 మెతుకులు తిని మనం బతుకుతామా? బతకం, చచ్చిపోతాం ఎట్టయినా. కాబట్టి ఒకటి చేద్దాం, మనందరము చచ్చిపోయి ఒకడిని బతికిద్దాం. ఆ బతికిన వాడు ఎట్లనన్నా పగ తీర్చుకుంటాడు అని వాళ్ళు ఆ పైనుండి డైలీ ఒక పిడికిలి మెతుకులు ఆ అందులో రాల్పితే, ఆ రాల్పిన మెతుకులన్నీ పోగేసి ఒకటి చేతిలో చేయి చాపితే అందరూ ఆ మెతుకులన్నీ తెచ్చేస్తే, ఆ మెతుకులన్నిటినీ శకుని అనేవాడికి పెడతారు. మా అందరిలోకి తెలివైన వాడివి నువ్వే, నువ్వు తినాలి, నువ్వు బతకాలి, నువ్వే వాళ్ళ నాశనం చేయాలి. అప్పుడు ఆ పిల్లల్ని పాడు చేయటం కోసం శకునిని రెడీ చేస్తారు. శకుని బాగా లైన్లోకి వచ్చే టయానికి
ఈ కౌరవులు అంటే ధృతరాష్ట్రుని సంతానం, పాండురాజు సంతానం ఇద్దరు ఎంగేజ్కి వచ్చేస్తారు, లైన్లోకి వచ్చేస్తారు. పాండురాజు సంతానమేమో పాండవులు, ధృతరాష్ట్రుని సంతానమేమో కౌరవులు. అన్నదమ్ముల పిల్లలే, దాయాదులు అంటారు కదా. చిన్న క్లాష్ వస్తుంటుంది అప్పటికే. దుర్యోధనుడు అంటే వీళ్ళందరికీ పెద్ద. ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు అనేవాడు మిగిలిన 9 తమ్ముళ్ళకి అన్నమాట. పాండవులేమో 5. వాళ్ళు లైన్లోకి వస్తూ ఉంటే వాళ్ళతో వీళ్ళకి విభేదం ఏర్పడి వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటారు వీళ్ళు, దుర్యోధనుడు బ్యాచ్. వాళ్ళ మీద పగ తీర్చుకునే దానికి ఆలోచన కోసం ఒకరోజు ఇబ్బంది పడుతూ ఉంటే శకుని అడుగుతాడు, నాకు ఛాన్స్ ఇస్తే, నన్ను బయటికి తీస్తే వాళ్ళని మొత్తాన్ని నాశనం చేసే ఐడియా నీకు చెప్తానని. వాడు రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయ్యి వాడు చేసిన కుట్రయే కురుక్షేత్ర సంగ్రామం. మహాభారతంలో కౌరవ వినాశనం అనేది వాడి వల్లే జరుగుతుంది. అంటే తండ్రుల్లో చేసినటువంటి దానికి ప్రతీకారంగా పిల్లల్ని ఎఫెక్ట్ చేసి మొత్తం టోటల్ కొలాప్స్ చేసి పడేస్తాడు. ఇది నేను ఎందుకు గుర్తు చేశానంటే, దేవుని మీద పగ తీర్చుకోవాలి అంటే దేవుని పిల్లలు, ఉన్నత స్థానాలు అధిరోహించబోయే ఈ పిల్లల్ని ఆ స్థానానికి వెళ్లకుండా నాశనం చేయాలి అనేది కక్ష. శకుని ఇంత కుట్రబన్నాడని దుర్యోధనుడికి తెలియదు. అలాగే సైతానుగాడు మన పట్ల ఇంత క్రూర ద్వేషంతో ఉన్నాడన్న సంగతి మనకు కూడా సరిగా అర్థం కాదు. ఏముందిలే వాడికి అంత బిజీ, వాడికి ఎన్నో పనులు ఉంటాయి, మనమేనా ఏంది వాడి టార్గెట్ అనుకుంటాం. నో, కేవలం మనల్ని పాడు చేసి, మనల్ని భ్రష్టు పట్టించి, మనల్ని అభ్యంతరపరిచి, మనల్ని ఎక్కడో ఊహించుకున్న దేవుణ్ణి మనం ఆ స్థానానికి చేరకుండా పతనం చేసి పాడు చేస్తుంటే, దేవుడు గాయపడి బాధపడే అయ్యో అంటుంటే అది చూసి వీడు ఆనందపడాలనేది వీళ్ళలో ఉన్నటువంటి ఆ పాపము లేక ఆ చీకటి యొక్క దుర్యోచన. ఆ కారణాన్ని బట్టే వాడు మనల్ని ద్వేషిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మన దేవునికి శత్రువు అయిన వాడు మనకి పెద్దగా, మన దేవునికి విరోధి అయిన వాడు మనకి, మన దేవుని మీద పగ తీర్చుకోవాలి అని వాడు ఎవరి మీద దాడి చేస్తున్నాడు? దేవుని మీదనా, ఆయన పిల్లల మీదనా? దేవుడి మీద ఎట్ట పగ తీర్చుకుంటాడు? ధృతరాష్ట్రుడి మీద పగ తీర్చుకోవాలి అంటే ధృతరాష్ట్రుడి పిల్లల్ని టార్చర్ చేయాలి. దేవుని మీద పగ తీర్చుకోవాలంటే ఆయన ఎంతో ప్రేమించి ఆయన పిల్లల్ని పాడు చేయాలి. ఇది మీకు స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటాను. కాబట్టి ఈ విధంగా దేవునికి శత్రువు అయిన వాడు మనకు కూడా శత్రువు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మనకి రియల్గా క్లియర్గా శత్రువు కాదు, శత్రువులు ఉన్నారు. ఒకడు కాదు, కోట్లాది మంది శత్రువులు. వాడి టీం ఎంత ఉందో అంతా మనకు శత్రువులే. అందుకే ఎఫెసీ పత్రిక 6:12 ఈ మాట అన్నాడు, మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మతోనూ అన్నాడా. దురాత్మల సమూహములు. 2, ఒక దురాత్మ కాదు, అనేక దురాత్మలు. ఆ దురాత్మలు జస్ట్ కొన్ని దురాత్మలు కాదు, దురాత్మల గుంపులు. అంటే ఇప్పుడు సైన్యంలో గుంపులు ఉంటారు కదా, 1000 మంది ఒక టీము, 2000 మంది ఒక టీము, 500 మంది ఒక టీము, టీమ్స్. అట్లాగా టీమ్స్ దాడి చేస్తున్నాయి మన మీద అంటున్నాడు. ఒక పర్సన్ మీద అన్ని దాడి చేయటం ఎలా సాధ్యమవుతుంది అని మీరు నన్ను అడగండి. అది మనకు స్పష్టత కోసమే లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి ఒక ముఖ్యమైన రహస్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు విడుదల చేశాడు.
గెరాసేనుల దేశంలో దురాత్మ పీడితుడైనటువంటి మనుషుడు, దాదాపు ఒక్క మనుషుడే 2000 పైచులకు దురాత్మల చేత శోధించబడ్డాడు. ఒక్క మనుషుణ్ణి దాదాపు 2000 దురాత్మలు శోధించాయి అంటే ఇప్పుడు చెప్పండి, సమూహాలు మన మీద యుద్ధం చేయటం లేదా? 1, 2, 10, 100, 1000. రోమా సైన్యములో సేన అంటే 2000 నుంచి 4000, 6000 ఉన్న మంద. 2000కు పైచిలుకు ఉంటేనే సేన అంటారు. వాడేమని చెప్పాడు? చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉన్నందున అతడు తన పేరు సేన అని చెప్పాను. అంటే ఒక మనిషిని ఇన్ని దురాత్మలు శోధించి, భంగపరిచి, ఇబ్బంది పెట్టి, టార్చర్ చేసే అవకాశము ఉంది అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు వాడు మన మీద పగ తీర్చుకోవటం అనేది మనం విన్నాం ఇప్పటిదాకా. మన మీద పగ తీర్చుకోవడానికి అంటే మనల్ని బట్టి దేవుని మీద పగ తీర్చుకోవడానికి, పిల్లల్ని టార్చర్ చేయడానికి వాడు చూస్తున్నాడు. అయితే దేవుడు ఇక్కడ మనకు ఒక రహస్యాన్ని విడుదల చేస్తున్నాడు. వాడు మీ మీద పగ తీర్చుకోవటం కాదు, వాడు నాకు శత్రువైనందున మీరు వాడి మీద పగ తీర్చుకోవాలి. ఆ రహస్యం దేవుడు ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు. ఉదాహరణకి, నా తండ్రి శత్రువు ఉన్నాడు అనుకో. నా తండ్రి శత్రువు ఉన్నాడు, నా తండ్రి వాని మీద పగ తీర్చుకోవడానికి కన్వీనియంట్ లేదు. భూమి మీద లేకపోయి ఉండొచ్చు, లేదా బలహీనుడై ఉండొచ్చు. మా నాయన వాని మీద పగ సాధించడానికి అవకాశం లేకపోవచ్చు, కానీ ఆయన కొడుకుగా నేను సాధించవచ్చు. అంటే దేవుడి వల్ల మా అయ్యకి ఎవరు శత్రువులు లేరు, నాకు కూడా ఎవరు లేరులే. మళ్ళీ మీరేదో ఇంకో టైపుకి వెళ్ళకండి, ఫ్యాక్షనిజం వైపుకి వెళ్ళకండి. ఓకే, మాట వరుసగా చెప్తున్నా. తండ్రి పగ తీర్చుకునే పరిస్థితి లేకపోతే కొడుకైనా తీర్చుకునే ఛాన్స్ ఉంది. కొడుకు తండ్రి శత్రువుని దెబ్బ కొట్టి, నానా నిన్ను ఇబ్బంది పెట్టిన వాడిని దెబ్బ కొట్టాను అని అంటే, అబ్బా మంచిగా చేసినావు కొడక అని తండ్రి మెచ్చుకునేటట్టు. ఇక్కడ మనకు ఆగర్భ శత్రువు ఒకడు ఉన్నాడు, వాడు నరుడు కాదు. మనుషుల్లో మనకెవరు శత్రువులు లేరు, ఎందుకంటే అందరినీ క్షమించమని దేవుడు అడిగి చెప్పేశాడు. మనుషులు నీ సహోదరులు, నీతో పుట్టినటువంటి వాళ్ళే కనుక వాళ్ళు ఎంత అపరాధమైనా క్షమించు. అయ్యా తప్పైంది అంటే క్షమించేసేయి, ఎవరిని శత్రువులుగా చూడొద్దు. నీకు అన్యాయం చేసినా సరే వాడిని మనస్ఫూర్తిగా ద్వేషించొద్దు. మనస్ఫూర్తిగా ద్వేషించావంటే వాడిని క్షమించలేవు. అందుకని ఎవరిని మనస్ఫూర్తిగా ద్వేషించొద్దు. వాళ్ళు తిరిగి నీ దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అంటే, పోన్లే బాబు పర్లేదులే పో అనేటట్టు నువ్వు ఉండాలి. మరి మనుషుల్లో మనకి ఎవరు శత్రువులు లేరు. మనకి శత్రువు దేవదూతల్లో ఉన్నారు. కంటికి కనబడరు, మాయాస్వరూపులు, అదృశ్యులు, ఆత్మలుగా ఉండగలరు, అవసరమైతే దేహాన్ని ధరించుకొని కనబడగలరు. మనకంటే అతీతమైన శక్తులు కలిగిన వారు, మన రహస్యాలన్నిటినీ స్పష్టంగా ఎరిగున్న వాళ్ళు, నిత్యము మన మీద యుద్ధం ప్లాన్ చేస్తున్నటువంటి గుంపు. బాగా వినాలి. దేవునికి శత్రువులు, మనకి శత్రువులు. దేవునికి విరోధులు, మనకి విరోధులు. దేవుని మీద పగ తీర్చుకోవాలని ఇబ్బంది పెట్ట చూసిన వాళ్ళ మీద మనం పగ తీర్చుకునే ఛాన్స్ ఉందా అంటే ఉంది అని చెప్తున్నాడు. పగ తీర్చుకుని వారిని మాన్పివేయటం మాత్రమే కాదు, వారి మీద మనం కూడా పగ తీర్చుకునే ఛాన్స్ ఉంది. ఒక 3 సంగతులు ఉన్న టైంను బట్టి చెప్తా. స్తోత్రం చెప్పండి అందరూ సంతోషంగా, గట్టిగా చెప్పండి. ఫస్ట్ మనుషుల దగ్గర నుంచి వద్దాం. మనుషుల్లో మనకు కొంతమంది శత్రువులు ఉంటారు. అన్యాయం చేసిన వాళ్ళు, మన మీద నింద ప్రచారం చేసిన వాళ్ళు, మనల్ని పాడు చేయాలని కుట్రలు పన్నినోళ్ళు, మనకు వచ్చేవి రాకుండా చెడగొట్టినోళ్ళు, ద్వేషం మన మీద వాళ్ళకి. వాళ్ళని మనం శత్రువులుగా పరిగణిస్తాం. వాళ్ళు కంటికి కనబడుతున్న శత్రువులు, వాళ్ళు మనతోటి మనుషులు. వాళ్ళ విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు అంటే, కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమన్నాడు. వాక్యం తెలిసిన మీకు దీన్నేమి నేను పెద్దగా విమర్శించి చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే
వాడు నీకు కీడు చేశాడు, ఇబ్బంది కల్పించాడు, బాధపడొద్దు, ప్రార్థన చెయ్యి. వాడి మార్పు కోసం, వాడు పశ్చాత్తాపడి దిద్దుకోవటం కోసం, వాడు సరిచేయబట్టం కోసం, వాని కోసం ప్రార్థన చేయమన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం, లేకపోతే 43వ వచనం చదువు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? ఏమయ్యా, నిన్ను ప్రేమించిన వాళ్ళని నువ్వు ప్రేమిస్తే అన్యుడు కూడా అంతే చేస్తున్నాడు కదా. వానికి నీకు తేడా ఏంది? ఒక దేవుని బిడ్డగా, ఒక క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవుడుగా అన్యుడు తను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాడు, ద్వేషించే వాళ్ళని ద్వేషిస్తాడు. నువ్వు కూడా అట్లా అయితే ఎట్లా? నువ్వు డిఫరెంట్. ఏంటి నీ ప్రత్యేకత ఏంటంటే చెప్తున్నాడు కింద చదువు. సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. అంతే చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కాబట్టి మీరేం చేస్తారంటే, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే అన్యుడు నువ్వు ఒకటే. మరి క్రైస్తవుడుగా నీ ప్రత్యేకత ఏంటంటే, నువ్వు ప్రేమించేవాడిని కాదు, నిన్ను ద్వేషించేవాడిని ప్రేమిస్తావు. నిన్ను ద్వేషించే వారిని, నీకు ఇబ్బంది కలిగించిన వారిని, నీకు నష్టము కలిగించిన వారిని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ప్రత్యేకమైన వాడివి. నీకు నష్టం కలిగించిన వాడికి, నీకు కష్టం కలిగించిన వాడికి నీవు సహాయపడగలిగిన నాడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి. అదే కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించు. ఒకడున్నాడు, నాకు నష్టం కలిగించాడు, చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను. కానీ ఒకానొక ఘట్టంలో అతడు చాలా శ్రమపడ్డాడు. శ్రమపడిన సంగతి నాకు తెలిసి నాకున్న దానిలో నేను అతనికి తోడ్పాటు అందించాను. వాస్తవంగా అతడు ఊహించింది ఏంటంటే, అతను నా గురించి ఎంతో ద్వేషించి విషప్రచారం చేసే ఆ వ్యక్తికి శ్రమ కలిగినప్పుడు నేను ఇలా స్పందిస్తాను అనుకున్నాడు. అతడు నా జోలికి వచ్చాడు కనుక దేవుడు అతను ఆ విధంగా చేశాడు, దేవుడు నా పక్షంలో ఉన్నాడు, అతనికి బుద్ధి చెప్పాడు, అతనికి తగిన శాస్తి జరిగింది అని అనేక మందికి నేను ఆనందంగా పంచుకుంటాను అనుకున్నాడు. కానీ ఆ పని నేను చేయలే. అలాగ ఒకవేళ నేను చేసినట్లయితే నేను క్రైస్తవుణ్ణి కాదు, అన్యుడెంతో నేను అంతే. కానీ వాక్యం ఏం చెప్పింది? నువ్వు అలా చేయకూడదు. ఒకవేళ నీకు ఎవడైనా అలా చేసినా నువ్వు మాత్రం వాడిని ప్రేమించి వానికి హెల్ప్ చేయి. ఇది కదా దేవుని మాట. ఆ మాటను బట్టి నేనేం చేశానంటే, అతని శ్రమను గుర్తిరిగి అతన్ని కనుగొని నా కలిగిన దానిలో నుండి తోడ్పాటు అందించి అతన్ని ధైర్యపరిచి ఓదార్చి అతనికి నేను చేయదగ్గ హెల్ప్ చేసి కొంచెం ఆదుకున్నా. తర్వాత ఆ శ్రమ నుండి అతడు బయటపడిన తర్వాత వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలుసుకొని 2 చేతులు పట్టి క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు నేను అతన్ని సంపాదించుకున్నానా పోగొట్టుకున్నానా? పెద్దగా చెప్పాలి. ఎలా సంపాదించుకున్నాను? కొంతమంది వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళనే ప్రేమిస్తారు. వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న వాళ్ళని విపరీతంగా ద్వేషిస్తారు. ఒక దేవుని సంబంధిగా మనకు ఆ మనసు ఎన్నటికీ తగదు. అలాంటి తత్వం మన దగ్గర ఉంటే మనం ఇంకా అపరిపూర్ణులమే కానీ పరిపూర్ణులం కాదు. ప్రేమించే వాళ్ళనే, వాళ్ళని గణపరిచే వాళ్ళనే, వాళ్ళని గౌరవించే వాళ్ళనే, వాళ్ళకు భజన చేసే వాళ్ళనే వీళ్ళు సహవాసానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళని తృణీకరించే వాళ్ళని ప్రేమ చేత జయించి వాళ్ళను కూడా దారిలోకి తీసుకొద్దామనే ఆలోచన అందరికీ ఉండదు, బహు తక్కువ మందికి ఉంటుంది.
అలాంటి మనసు ఉన్నవాడు తప్పనిసరిగా దేవుని పాత్ర అవుతాడు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని ఏర్పాటులో ఒక నాయకుడు, నాయకురాలు అవుతారు. లేకపోతే చెంచాలు స్పూన్లు అవుతారు అన్నమాట. ఏమవుతారు? లేకపోతే చెంచాలను స్పూన్లు అవుతారు, అంతే అవుతారు. నాయకత్వంలోకి మాత్రం రాలేరు. నాయకత్వపు పీఠాన్ని ఒకడు అధిరోహించాలి అంటే, ఎక్కాలి అంటే, పనికొచ్చిన వారిని, పనికి రాని వారిని కూడా చేతిలో పెట్టుకుని, పనికి రాని పాత్రలను కూడా పనికొచ్చే విధంగా మలచేవాడే నాయకుడంటే. అనుకూలమైన వారినే హత్తుకొని, కాస్త ఆపోజిట్లో ఉన్న వారిని, అందని వారిని పక్కన నెట్టేసే విధానం కాదు. నాకు దేవుడు నేర్పాడు ఇది. మంచోడు అన్నోడిని ఒక పక్కన పెట్టి, వీడు సరైనోడు కాదు, వీడు పనికిరాడు, వేస్ట్ గాడు అన్నోడిని నువ్వు పక్కకు పెట్టేస్తే ఇంకా నీకు గొప్పతనం ఏముందిరా? పనికిరాడు అని జనమంతా అన్న వాణ్ణే చేతబట్టి, వాణ్ణి చెక్కి నిర్మించి, వాణ్ణి తీర్చిదిద్ది నిలబెట్టిన నాడు నీ పనితనం లోకం చూస్తుంది, నేను చూస్తాను. పనికిరారు, నిష్ప్రయోజకులు అన్న వాళ్ళని కూడా చేతుల్లో తీసుకొని సానబట్టి, చక్కడ పనిచేసి లైన్లో తీసుకొచ్చి వాళ్ళని తెర మీద చూపగలిగిన నాడు నీ గొప్పతనం ఏంటో నేను చూసి సంతోషపడతాను, లోకం చూసి కూడా సంతోషపడేది. కాబట్టి నిన్ను ప్రేమించేవాళ్ళు నీకు మాట వినేవాళ్లే కాదు, నీకు అందనట్టు ఉన్నవాళ్ళు, నేను అర్థం చేసుకోలేని స్థితిలో అపార్థం చేసుకున్న వాళ్ళను సైతం నువ్వు గెలవాలి, వాళ్ళని నువ్వు చేబట్టాలి, చేయబూనాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో. మిత్రులనే కాదు, శత్రువులను కూడా ప్రేమించి వారికి కీడు కల్పించడం కాకుండా మేలు చేసి, ఏది నీకు నష్టం కలిగించిన వాడికి సైతం మేలు చేసి, హెల్ప్ చేసి నీ ప్రేమను చాటినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. కొంతమంది ఇబ్బందులు కల్పించినా, కొంతమంది నష్టం కలిగించిన, కొంతమంది వ్యతిరేకంగా ప్రచారాలు చేసిన కొద్దిగా బాధ కలిగిద్ది మనుష్యరీత్యా. తర్వాత తమాయించుకొని, పోనీలే నన్ను ద్వేషించేవాడు ఒకడు దొరికాడు, వాడిని ప్రేమించి వాక్యం నెరవేర్చే అవకాశం నాకు దొరికింది, స్తోత్రం అనుకుంటా. ఇంకంతమించి నేనేమనుకుంటాను? కాబట్టి భూ సంబంధమైన శత్రువులు ఎవరైనా ఉంటే వారిని కీడు చేత జయింపక మేలు చేత జయించాలి. ఒక మ్యాగజైన్, ఒక బుక్లో చదివాను నేను. ఒక ఆయన ఉన్నాడంట, క్రైస్తవుడు, ఒక ఊర్లో. ఆయన చాలా మంచోడు, కానీ ఒకడు భయంకరంగా ద్వేషిస్తాడంట ఆయన్ని. పాపం వాడికి ఆయన చేసిన కీడేది లేదు, కానీ ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అన్యాయంగా ద్వేషిస్తుంటాడు, ఆయన గురించి అసహ్యమైన ప్రచారాలు చేస్తూ ఉంటాడు. అవి ఆ నోట ఈ నోట చివరికి ఆయన చెవికి చేరినాయి. ఒకరోజు ఒకరితో అన్నాడు, అతడి మీద నేను పగ తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నాను, ఖచ్చితంగా అతని మీద నేను పగ తీర్చుకుంటాను, అందులో సందేహమే లేదు, ఖచ్చితంగా అతన్ని నేను చంపుతాను, బతకనివ్వను అన్నాడంట క్రైస్తవుడు. చంపేస్తా అతన్ని, బతకనివ్వను అన్నాడు. ఈ మాట ఆ నోట మళ్ళీ వాడి దగ్గరికి పోయింది. మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు. నేను ఇలా మాట్లాడుతున్నానని నన్ను చంపుతాను అన్నాడంట, నన్ను చంపుతాడంట, నాకు ప్రాణగండం ఉంది అని మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు. ఓ రోజు మరి ఎలా జరిగిందో ఏమో, అతను చెరువులో పడ్డాడు. అది లోతైన చెరువు, మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాడు. కొందరు వెళ్ళారు, కానీ ఆ పూడు ఉన్నటువంటి ఆ చెరువులో దూకి వాడిని బయటికి తేవడానికి ఎవడికి ధైర్యం చాల. కరెక్ట్గా అదే టయానికి అతను ఆ ప్రక్క నుంచి వస్తున్నాడు. చెరువులో అతను కనపడ్డాడు. ఒడ్డున జనం అంతా చూస్తున్నారు. అమాంతం ఎగిరి దూకాడంట. వీళ్ళేమో ఆలోచిస్తున్నారు, ఎగిరి దూకి పోయి అతన్ని పట్టుకొని ఆ పూడికలోంచి అట్లనే ఈదుతా బయటికి లాగి అలాగూ అతన్ని
చేత పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డుకు పడేశాడంట, తన ప్రాణానికి తెగించి. అతన్ని బయటికి తీసుకొచ్చినాక అతన్ని శుభ్రం చేసి, అతనికి బ్రతికాడు, ఇబ్బంది లేదనుకున్న స్థితిలో ఈయన అన్నాడుగా, వాడిని నేను చంపుతానని. ఆ మాట విన్నవాళ్ళు, ప్రచారం చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కానీ చంపలా, బతికిచ్చాడు. అతడు తేరుకున్న తర్వాత తనను కాపాడిన ఇతని దగ్గరకు వచ్చి 2 కాళ్ళు పట్టుకొని పెద్దగా ఇచ్చాడంట. నీకు నేను చాలా ద్రోహం చేశాను, నీ మీద దుర్మార్గం ప్రచారం చేశాను, అన్యాయం చేశాను, నన్ను క్షమించు. ఈరోజు నా ప్రాణాలు కాపాడావు, నన్ను క్షమించి నా ప్రాణాలు కాపాడావు. నువ్వు పూనుకొని నన్ను ఒడ్డుకు దేపొద్దు చచ్చిపోయేవాడిని నేను అని బోర్ని ఇచ్చాడంట. అతన్ని పైకి లేపి గుండెలకు హత్తుకుని, బాధపడక మిత్రమా, నిన్నెప్పుడూ నేను ద్వేషించలేదు. నేను ఎందుకు చంపుతాను? అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను. క్రైస్తవ, అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను కానీ నిన్ను చంపను మిత్రమా, పర్వాలేదు. 4 అడుగులు ముందుకేసిన తర్వాత అతన్ని బ్రతకనివ్వను, అతన్ని చంపుతాను అనగా విన్నవాడున్నాడే అతడు ముందుకు వచ్చి, అతన్ని బ్రతకనివ్వను చంపుతానన్నావే, మరి చచ్చేవాడిని కూడా కాపాడావుగా, మరి నువ్వు అన్నమాట నెరవేర్చలేదుగా అని అతడు వ్యంగ్యంగా అంటే, ఇతను చిరునవ్వుతో, లేదు లేదు, నేను అన్నమాట నెరవేర్చాను అన్నాడట. ఏం నెరవేర్చావు? చంపలేదుగా, చచ్చేవాడిని కాపాడావుగా. అవును, కానీ చంపేశా. ఏం చంపావు? అతనిలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ శత్రువు అనేవాడిని చంపాను, ఇప్పుడు నా మిత్రుడు బతికున్నాడు అన్నాడట. ఈ మేలు చేత అతనిలో ఉన్న నా శత్రువు అనేవాడిని చంపేశాను, ఇప్పుడు నా మిత్రుడు అనేవాడు బ్రతికున్నాడు. అందులో నా శత్రువు అనేవాడు చచ్చిపోయాడు, కావాలంటే పోయి చూసుకో అన్నాడట. ఇంక వీడికి సౌండ్ లేదు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇది కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమంటే. శత్రువుని కూడా ప్రేమ చేత మిత్రునిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రేమ 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 చేత. ఇప్పుడు మనందరిని ఒకప్పుడు ఏమన్నాడు దేవుడు? మనము పూర్వము దేవునికి శత్రువమై ఉంటిమి అన్నది వాక్యం. ఎక్కడుందో తీయగలుగుతారా? నేను 3 అంకెలు లెక్క పెడతా. 1, ఆ వచనం తీయాల. 2, ఓ పాట కూడా ఉంది. శత్రువునై నుండిన నాడే నన్నుగావగ బలి అయిన దయాళు. శత్రువునై నుండిన నాడే నన్నుగావగ బలి అయిన దయాళు. దాసుని దోషము లెంచకుమయ్యా, దాసుని దోషము లెంచకుమయ్యా. నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరో దాతురు. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, ఘోరదురితుడనయ్యా. నీ దయ కోరి నిలిచితినయ్యా. దేవునికి మహిమ. మనము శత్రువులమై ఉన్నాం గతంలో. ఇప్పుడు ఆయన అంటే ప్రాణమైపోయింది.
ఆ శత్రువుల్ని ఇంతగా పిచ్చిగా ఆయన్ని ప్రేమించేటట్టు మనం మార్చబట్టడానికి ఏది కారణమైంది? ఒకప్పుడు శత్రువులమై ఆయనకి అవిధేయులమై నడుచుకున్న మనమే ఇప్పుడు ఆయన అమితముగా ప్రేమించి హత్తుకునే విధంగా మనం మార్పు చెందడానికి ఏది కారణమైంది? ఆయన ప్రేమ. ఆయన కోపం కాదు, ద్వేషం కాదు, శిక్ష కాదు, అగ్నిగుండం కాదు. ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించింది. శత్రువులము అవిధేయత కుమారులమైన మనల్ని విధేయతలోనికి నడిపించింది. ఎఫెసీ పత్రిక ఒకసారి మీరు చూడగలిగితే 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. కింద పుట్నోట్లో ఉగ్రత పిల్లలం అంటాడు. ఏం పిల్లలు? ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? దేవుని ఉగ్రత శత్రువుల మీదకి. మన అజ్ఞాన దశలో మనం దేవునికి శత్రువులమై ఉన్నాం, కానీ దేవుని ప్రేమ మనల్ని ఆయనకు పిల్లలుగా మార్చి పడేసింది. నేను చాలామందికి అదే చెప్తా, మాట వినని వారిని, నీ మనసుకు నచ్చని వ్యక్తులను తొందరపడి ద్వేషించొద్దు. ద్వేషిస్తే, అసహించుకుంటే వారు ఇంకా దూరస్తులు అయిపోయి పనికి మాలిన వారు అయిపోతారు. అలా చేయొద్దు. వారిని ప్రేమించు, అర్థం చేసుకో, వారి పరిపక్వత ఏపాటితో గ్రహించి వారిని సైతం ప్రేమ చేత గెలిచి అద్భుతమైన పాత్రలుగా చెక్కటానికి నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ మైండ్ మనకు ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? మరో చోటు ఉంటుంది, మనం శత్రువులమై ఉండగా అనే మాట. ఉగ్రత పాత్రులం, ఇక్కడ అవిధేయత కుమారులం, ఉగ్రత పాత్రులం. మరో చోట శత్రువులం, మరో చోట పేతురుపత్రిక దూరస్తులం. పత్రికల్లో మొత్తం ఉంటాయి వచనాలన్నీ. అలాంటి మనందరిని ఇప్పుడు సమీపస్తులుగా చేసుకొని తన చేతుల్లో పెట్టుకున్నాడు చూడండి. దేని చేత? విమర్శించుట చేతనా? ద్వేషించుట చేతనా? అసహించుకునుట చేతనా? చేదరించుకునుట చేతనా? ప్రేమ చేతనా? రైట్. ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన వర్షము కురిపించుచున్నాడు, తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు. కనుక మీరు ఆయన పిల్లలు కాబట్టి, ఆయన కుమారులు కాబట్టి, మీరు కూడా మీకు మంచి చేసిన వారినే కాదు, చెడు చేసిన వారిని కూడా ప్రేమించి ఆదరించి వారి క్షేమము కోరి, వారి రక్షణ కొరకు ప్రార్థన చేసి, వారి మార్పు కొరకు ప్రార్థన చేసి మీ వంతు మీ ప్రేమ మీరు చూపాలి. ఇది భూమి మీద మనం మనుషులు, సాటి మనుషుల విషయంలో పగ తీర్చుకునే పద్ధతి. హలో, పగ తీర్చుకోవటం అంటే మనకి ఇబ్బంది కలిగించిన వాడికి నష్టం కలిగించి, నా పగ తీరింది, నా కక్ష జల్లారింది ఇప్పుడు అని దరిద్రపు మాటలు మాట్లాడటం కాదు. బాగైంది ఏదో అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగితే, నష్టం కలిగితే, మరి కాదు నా జోలికి వస్తే కాదు, నన్నంటే పోరు, మరి అంతే. అబ్బా, లోపల ఏం ఆనందమో, మనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళకి ఇంత నష్టం వచ్చిందంటే ఏం ఆనందమో, ఏం సంబరమో, లోపల ఉప్పొంగిపోతూ ఉంటారు. ఎవరన్నా అందుబాటులో దొరికితే వాళ్ళకు చెప్పుకోవాలని. చూసావా అతనికి ఏమైందో? మరి నన్ను అన్నాడు, నన్నంటే మరి నేను ఊరుకున్నాను బ్రదరు, దేవుడు ఊరుకుంటాడు. అయింది, వేసాడు, అయింది. అందుకే చెబుతా, చాలామంది చెబుతా, నన్ను అనొద్దు, నాతో పెట్టుకోవద్దని. పెట్టుకుంటే అంతే ఉంటుంది. ఏం సంబరం, ఏం ఆనందం ఇది? అసలు దేవుని మనసేనా అది? అట్లా కాదు అనాల్సింది. ఇబ్బంది కలిగించిన వారైనా సరే నష్టపోతే అయ్యో చాలా ఇబ్బంది కలిగింది, అయ్యో అని బాధపడ్డప్పుడు అవతల వాళ్ళకి ఆశ్చర్యం. నిన్ను అంత ఇబ్బంది పెడితే వాళ్ళకి నష్టం కలిగితే అయ్యో అంటున్నా, బుద్ధి లేదు నీకు అంటే, నేను దేవుని పెట్టినమ్మా, నేను దేవుని పెట్టినయ్యా, అందరిలాగా నేను ఉండకూడదు. అప్పుడు నీలో ఉన్న ఆ గొప్ప విశాలమైన మనసుకు అవతల వాళ్ళు ఆశ్చర్యానికి గురై వాళ్ళు కూడా దేవుని విశ్వసించే అవకాశం ఉంది. దేవునికి మహిమ చెప్పు గట్టిగా, హల్లెలూయా చెప్పు.
సరే, ఈ సెక్షన్ పక్కన పెడదాం. ఇంత మాత్రం సంగతి మీకు కూడా తెలుసులే, కానీ మీకేం బైబిల్ తెలియదా, వాక్యాలు తెలియవా? దాదాపు మీకు అవగాహన ఉందిలే. అసలు విషయం చెబుతా వినండి. ఈ రెండో పాయింట్, రోమపత్రిక. మనకి 2 విధములైన శత్రువులు అని చెప్పాను. ఒకటి మనుషులు, రెండవది ఏది శత్రువులు దొరికిందమ్మా, ఇప్పుడు దొరికిందా నీకు? కష్టపడింది, చదువమ్మా. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 ఉందట రోమపత్రిక. సాధించింది కష్టపడి వెతికి ఇప్పుడు చదివిద్ది. ఏనండి, ఆ రిఫరెన్స్ రాసుకోండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అది శత్రువులము మనం, కానీ ప్రేమ చేత. ఏ ప్రేమ? ఎంత ప్రేమ? యేసు ప్రాణము పెట్టిన ప్రేమ. ఆయనకు మిత్రులనుగా, విధేయులనుగా, స్నేహితులనుగా, పిల్లలనుగా చేసి పడేసింది. నాకు దేవుని ప్రేమ అర్థం కానప్పుడు క్రైస్తవ్యాన్ని నేను దూషించా. యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డల్ని తిట్టా. నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళని బలవంతంగా వాళ్ళ చేత బూతులు తిట్టించా. వాళ్ళని రెచ్చగొట్టు. ఎందుకంటే వాడు నేను పరిశుద్ధుని, నేను తిట్టను అంటున్నాడు. ఆహా, చూస్తా అని వాడిని కదిలిచ్చి వాడి చేత బూతులు వచ్చిందాక వదిలిపెట్టలే. కారణం, నా మతం గొప్ప, నేను ఆరాధించే వాళ్ళు గొప్ప. యేసు ప్రభుని ఇష్టపడలేదు. ఎందుకు? తెలియదు ఆయన గురించి, ఆయన ప్రేమ అర్థం కాల. శత్రువుగా నడుచుకున్నా. కానీ ప్రేమ అర్థమైపోయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాసాను దాసుడిని ప్రభువు అని ఆరాధిస్తున్నా. హల్లెలూయా. కాబట్టి ప్రేమ గెలుస్తుందండి. ప్రేమ ఓడిపోయినట్టు కనపడిద్ది, కానీ ఓడిపోతుంది, గెలిచిద్ది. ప్రేమ బానిసైనట్టు కనపడిద్ది, కానీ మీకు తెలుసా, అది బానిసైనట్టు కనపడి అనేకుల్ని బానిసల్ని చేసిద్ది. ప్రేమ కోల్పోయినట్టు కనపడిద్ది. మీకు తెలుసా, కోల్పోయినట్టు కనపడిన ఆ ప్రేమే అన్నిటినీ సంపాదించుకుంటుంది. దేవునికి మహిమ. ప్రేమ ఒక డిఫరెంట్ విషయం, ఒక ప్రత్యేకమైన సంగతి. ఆ ప్రేమతో నింపబడిన వాడు దేవుని సంబంధి, అతడు ఖచ్చితంగా జయం పొందుతాడు. అంతే. ప్రేమతో నిండాలి. దేవుని అడగాలి ప్రతిదినం, నీ ప్రేమతో నన్ను నింపు. ఆల్రెడీ మనకు ప్రేమ ఉంది, ఈ ప్రేమ కాదు, దేవుని ప్రేమతో మనం నింపబడాలి. శత్రువులు సిలువ వేసి ఘోరంగా అవమానపరుస్తున్న శత్రువులను వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. క్షమించు అనగలిగినంత ప్రేమ ఎంత వింత. మాట చెప్పుకుంటాం, కానీ మన జీవితాల్లో కొన్ని సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు వెంటనే బయటపడిపోతాం, వెంటనే ద్వేషిస్తాం, వెంటనే అసహించుకుంటాం, మాట్లాడటం మానేస్తాం, ముఖం తిప్పేసుకుంటాం, అసహించుకుంటాం, చెదరించుకుంటాం. నో, యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్మేసిన ఇస్కరియోతు యూదాకి కూడా, ప్రభువా నేను తేడా పడ్డాను అన్నట్టయితే యూదాను కూడా క్షమించి ముద్దు పెట్టుకునేవాడు యేసయ్య. అది యేసు మనస్సు. సరే, పాయింట్కి వద్దాం. ఈ సెక్షన్ అంతా పక్కన పెట్టేద్దాం, ఈ విభాగాన్ని పక్కన పెట్టేద్దాం. మనుష్య శత్రువుల విషయంలో మనం ఎలా స్పందించాలంటే, ఇది మనుషులుగా ఉండి మనకు శత్రువులు అయితే వాళ్ళకి కీడు చేసి కాకుండా మేలు చేసి వాళ్ళని జయించాలి, సంపాదించుకోవాలి, గెలవాలి. దీనికి ప్రేమ కావాలి. అందరూ చెప్పండి, ఏం కావాలి? పెద్దగా చెప్పండి. ఇక మనకి మనుష్య శత్రువులు కాకుండా దేవదూతల్లో శత్రువులు ఉన్నారు, కంటికి కనబడని అదృశ్య శక్తులు. సాతాను, వాడి అనుచరగణం. వాడిని ఎదిరించడానికి, పగ తీర్చుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది 8వ కీర్తనలో ఓపెన్ చేశాడు. నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను నలగొట్టి, నీ నుండి
దేవదూషణ వచ్చేటట్టు చేయడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. సణుగులు వచ్చేటట్టు, గొణుగులు వచ్చేటట్టు, దేవదూషణ వచ్చేటట్టు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటట్టు, దేవుని హృదయంలో అసహించుకునేటట్టు, నువ్వు మార్పు చెందడానికి అవసరమైన పరిస్థితులు, ఎదురు దెబ్బలు, ఇబ్బందులు వాడన్నీ ఒక వ్యూహం ప్రకారం రన్నింగ్లో తెస్తాడు. బాగా వినాలి. వాడలా తీసుకొచ్చి నీకు విరోధంగా నిన్ను అభ్యంతర పెట్టి నానా విధాలుగా నలపగోరి వాడు నిన్ను సమీపించి ఆ పని నీకు చేస్తున్నప్పుడు నువ్వు వాడిని ఎదిరించి వాడి మీద పగ తీర్చుకునే పద్ధతి ఏమిటి అంటే దేవుని స్తుతించుటయే అన్నాడు. దేవుణ్ణి తిట్టాలని వాడు నిన్ను నొప్పి పుట్టిస్తాడు, నొప్పి కలిగిస్తాడు. నీకు ఏం చేయాలని నొప్పి పుట్టిస్తాడు? మనకి దేవదూషణ మన నోట రావాలని, దేవుణ్ణి మనం సణగాలని, దేవుణ్ణి మనం గొణగాలని, దేవుణ్ణి మనం విమర్శించాలని, ఆయన్ని మనం విసర్జించాలని, ఏది బాగా మనకి పెయిన్ అనిపిస్తుందో ఆ టైపు రప్పిస్తాడు వాడు. ఏది మనం తట్టుకోలేక కొంచెం బాగా ప్రెజర్ అవుతామో వాటిని రప్పిస్తాడు వాడు. అవి మనకి వచ్చినప్పుడు మన నుంచి ఏది చూస్తాడే? సణుగు, సమయం, గొణుగు, విమర్శ, తిరుగుబాటు, దేవుణ్ణి నిశ్చయించుకోవటం, దేవుణ్ణి దూషించడం అనేవి ఎదురు చూస్తాడు వాడు. వాడు ఆశతో సణుగు, తిట్టు, గొణుగు, చెప్పు, దేవుడికి న్యాయం లేదు, దేవుడు కూడా న్యాయస్థుడు కాడు అనో, దేవునికి కూడా దయ లేదు, జాలి లేదు, కనికరం లేదు, దేవుడు కూడా మంచోళ్ళకి న్యాయం చేయడు అను, దేవుడిని ఇలా అను, అలా అను. దానికి లోకస్తుల మాటలు కూడా నీ జ్ఞాపకాల్లోకి తెచ్చి వాళ్ళు పడిన పాటే నువ్వు కూడా పడమని వాడు నీ తలంపుల్లోకి తెచ్చి దేవదూషణ నువ్వు చేసేటట్టు ఎదురు చూస్తాడు. అలాంటి వాణ్ణి దెబ్బగొట్టే విషయం ఇక్కడ చెప్తున్నాడు. వాడు ఏ ఒత్తిడి, ఎలాంటి సమస్య, ఎలాంటి అవమానకరమైన ఇబ్బంది నీకు రప్పించినా వాడిని దెబ్బగొట్టాలంటే, వాడి పరువు తీయాలంటే, వాడిని అవమానపరచాలంటే, వాడి మీద పగ తీర్చుకోవాలంటే ఘోరమైన శ్రమలలో సైతము నీవు స్తుతించుటయే మార్గం. అర్థమైందా? వాడికి నీ మీద అసహ్యం పుట్టాలి. ఎవరికి? దేవునికి అసహ్యం పుట్టకూడదు మన మీద. సైతానికి అసహ్యం పుట్టాలి మన సైకాలజీ దెబ్బకి. ఎప్పుడు పుట్టిద్దో తెలుసా? వాడు ఎంత ప్రెజర్ చేసినా మన నోట దేవుని స్తోత్రము, స్తుతి అనేది బ్రేక్ అవ్వకుండా కొనసాగినంత వరకు వాడికి అసహ్యంగానే ఉంటాం మనం. ఎప్పుడైతే వాడు ఒత్తిడి ఇచ్చినప్పుడు, ప్రెజర్ ఇచ్చినప్పుడు మనం దేవుని వెంటనే టెంప్ట్ అయిపోయి ఏం చేశాడు, ఏమైంది అని విమర్శించి సణగటం, గొణగటం, ఏవేవో మాటలు మాట్లాడటం, తిరుగుబాటుగా మాట్లాడటం, దేవదూషణ చేయటం, దేవుడు లేదు, గేవుడు లేదు అట్లాంటి పదాలు వాడటం, ఇలాంటి వచ్చినప్పుడు వాడికి ఎక్కడ ఆప్యాయత కలిగిద్ది మన మీద, అసహ్యం పుట్టదు. ఆప్యాయత ఎందుకో తెలుసా? అవన్నీ వాడు దేవుడిని అన్నాయి, అవన్నీ వాడు దేవుడిని అన్నాయి నీ నోటి నుంచి వినబడుతున్నప్పుడు ఎంత బాగుంది, అదే కావాలి. నువ్వు అందులో డెవలప్ కావాలి, దేవుణ్ణి ప్రశ్నించాలి, విమర్శించాలి, దేవదూషణ చేయాలి. నిజమా అన్నా? అట్లా ఆశిస్తాడా? అట్లా ఎదురు చూస్తాడా? అంటే దేవుడితోనే వాడు అన్నాడు ఆ మాట. అతనికి కలిగిన సమస్తమును నీవు ఆశీర్వదించి చుట్టూ కంచె వేసితివి గనుక అతడు నిన్ను ప్రస్తుతిస్తున్నాడు. అలా కాకుండా అన్నీ తీసేస్తే నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి తొలగిపోతాడు. నాకు ఛాన్స్ అన్నాడు. సరిపో, నీకు దమ్ముంటే చేయిపో. నువ్వు ఏం చేస్తావు? అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దు. ఎవరి గురించి? ఏబు అనే భక్తుడి విషయంలో. అతని ప్రాణమును మాత్రము ముట్టవద్దు, అతని కలిగిన సమస్తము నీకు అప్పగిస్తున్న, నీ చేతనైంది చెయ్యి, అతను మాత్రం మార్పు చెందడు. ఎంత విడ్డూరం అంటే సమస్తము పోయినా కూడా
ఏబు పలికిన మాట చూడండి. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళాను, యెహోవాకే స్తోత్రము కలుగును గాక అన్నాడు. ఇంక వాడక్కడలేడు. చావు దెబ్బ పడింది ఆ మాటతో. ఇవన్నీ నాయా? ఆయన ఇచ్చినయా? ఆయన ఇచ్చినాయి. సమస్తం ఇచ్చినవాడు ఆయన. ఇచ్చినోడికి తీసుకునే హక్కు లేదా? ఉంది. నా ఆస్తి అయినా, నా సంపదలైనా, పొలాలైనా, ఎడ్లైనా, నా పిల్లలైనా, ఆఖరికి నా బ్రతుకైనా, నా దేహమైనా సమస్తం ఆయన ఇచ్చినాయి. ఇచ్చినోడికి తీసుకునే హక్కు లేదా? కాబట్టి యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం. నేను ఆయన ఎందుకు సనగాలి? ఇచ్చినప్పుడు అన్ని పొందుకున్నా, అనుభవించి ఆనందించాగా. ఆయనకి ఇష్టమైన తీసుకున్నాడు కాబట్టి నేనేం అనను, ఆయనకే స్తోత్రం అన్నాడు. ఎంత అవమానం అయిందంటే వాడికి సిగ్గుపోయింది. పగ తీర్చుకున్నాడు ఏబు. చూసారా? వాడు అంతటితో వదిలేడా? సెకండ్ రౌండ్లో ఏబు గ్రంథం చదవండి మీరు. జస్ట్ మొత్తం అవసరం 2 అధ్యాయాలు చదవండి ముందు. నేను చెప్పిన మ్యాటర్ అందులో ఉంటుంది. ఓన్లీ 2 అధ్యాయాలు. అంటే మిగిలిన చదవద్దని కాదు, మొత్తం చదవండి, మంచిదే. కానీ నేను చెప్పిన ఈ ఒక్క సబ్జెక్టు ఆ 2 అధ్యాయాల్లో ఉంది. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం. అంతటితో వదలకుండా సెకండ్ రౌండ్లో వచ్చి భార్యలో ప్రవేశించి, భార్యను ప్రేరేపించి, భార్యలో నుండి మాట్లాడుతున్నాడు వాడు. దేవుణ్ణి దూషించి చావరాదా అంది భార్య. అసలు అంత ధైర్యం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది? కానీ ఒకానొక ఘట్టంలో ఏబంటే చాలా భయపడి విధేయురాలుగా ఉన్న భార్య ఈరోజు ఒక సణుగు సంశయములోకి వెళ్ళిపోయి సాతానుకు స్థలమిచ్చి తన భర్త భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అయినటువంటి ఏబుని దేవదూషణ చేయమని కోరిక కోరుతుంది. ఈ పండు తినరాదా అని హవ్విస్తే ఆదాం తిన్నాడు. ఈ హాగర్ని చేసుకోరాదా అని శారా చెబితే అబ్రహాం చేసుకున్నాడు. అదే టైపులో ఈ లేడీస్ని వాడుకొని బెండి చేయటం అనే ప్రక్రియ ఫస్ట్ నుంచి సాతానుకు తెలుసు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ మళ్ళీ నాకెళ్ళి అట్లా ద్వేషంగా చూడవాకండి, మీకు వందనాలు. ఎటో పక్క నుంచి మనకు వస్తానే ఉంటాడు వీడని. అంటే వాక్యం చెబుతున్నాను నేను. ఆడవాళ్ళ మీద పగబెట్టినాడు, ఏం చేద్దాం, ఎటు తిప్పినా సరే ఏదో ఒక కోణంలో మనల్ని దర్శించకుండా ఊరుకోడని అనుకోవద్దమ్మా. వరుసలో వచ్చింది చెప్తున్నా. అదేవిధంగా ఏబు దగ్గర కూడా ఆయన భార్యలో లేకపోతే 10 మంది పిల్లల్ని, ఎడ్లు గిడ్లు, దాసదాసి జనంగా మొత్తాన్ని ఏరిపారేసినోడు భార్యను ఎందుకు బతకనిచ్చాడు? శోధించడానికి ఇంకా ఒక్క ఆయుధమే మిగిలింది. తరతరాలుగా గెలుస్తానే వచ్చాడు వాళ్ళని ఉపయోగించుకొని, గొప్ప గొప్ప వాళ్ళని. ఏబును కూడా కొట్టేద్దాం అనుకున్నాడు. కానీ ఏబు వాడి మీద పగ తీర్చుకున్నాడు. ఏబు వాడిని కొట్టాడు, వాడిని ఎదిరించాడు. పగ తీర్చుకొనుట అనే ప్రక్రియను మాన్పి ఏబే వాని మీద పగ తీర్చుకున్నాడు. దేని ద్వారా అంటే స్తోత్రమూలమున, స్తుతి మూలమున. ఒక మాట చెప్తా, ఎవరి స్తోత్రాలు, ఎవరి స్తుతులు అంటే, మన ఒక భక్తుడు అద్భుతమైన విషయం మాట్లాడాడు. పెద్ద ఆయన, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అన్నాడు కదా. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున దుర్గం. బాలులంటే స్తుతిస్తారు, చంటి పిల్లలు ఎట్ట స్తుతిస్తారు? చంటి పిల్లలు అంటే పాలు తాగే పిల్లలు స్తుతిస్తారా? పాలు తాగే పిల్లలు ఆరాధిస్తారా? చెప్పాలి. బాలులు, బాలికలు అంటే స్తుతిస్తారు. సండే స్కూల్ పిల్లలు రే స్తోత్రాలు చెప్పండి అంటే హల్లెలూయా అంటారు అందరూ. పాలు తాగేవాడు అంటాడా? అమ్మ దగ్గర పాలు తాగుతా హల్లెలూయా అంటాడా? అన్నాడు కదా. మరి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున దుర్గమును అంటే అర్థం ఏంటంటే, అపవాది మీద పగ తీర్చుకోవడానికి, వాడిని ఎదిరించడానికి, వాడి ఆట కట్టించడానికి, ఆత్మీయ జీవితంలో పరిపూర్ణులైన వారు మాత్రమే కాదు,
వాళ్ళు చంటి పిల్లలుగా ఉన్న సైతము స్తుతించినప్పుడు వాడు బ్రేక్ అయిపోతాడు.